హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు. దానికి ఫస్ట్గా మనం తెచ్చిపెట్టుకున్న నాటుకోడి కూరను అయితే వాటర్లో వేసి శుభ్రంగా 2-3 సార్లు క్లీన్గా నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక డాక పెట్టుకొని డాక హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ని అయితే మనం యాడ్ చేసుకుందామండి. నేను వచ్చేసి 2-3 గరిటెల ఆయిల్ దాకా యాడ్ చేశాను. చికెన్కి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ నేను నూనెలో చికెన్ అయితే యాడ్ చేశాను. నూనెలో చికెన్ని బాగా మగ్గించుకుంటున్నానండి. అందువల్ల ఫస్ట్ నేను నూనెలో చికెన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చికెను ఆయిల్కి పట్టేటట్టు బాగా కలుపుకుంటున్నాను. దీని వచ్చేసి మనం 2 నిమిషాల పాటు నూనెలో బాగా ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి కనిపిస్తుంది. ఈ వాటర్ అంతా కూడా చికెన్లోనే ఇంకిపోయేదాకా కూడా మనం చికెన్ మగ్గించుకుందాము. ఇంకొంచెం సేపు మగ్గించుకుందామండి మూత పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్కి కావాల్సిన అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా నేను ఒకేసారి మిక్సీ చేసేస్తున్నాను. దాంట్లోనే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. 1 ఇంచ్ అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి అండి పేస్ట్ చేసింది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే చికెన్లో నీరు చాలా వరకు ఇంకిపోయింది. మనం వచ్చేసి చికెన్లో పసుపు యాడ్ చేశాను. పసుపు తర్వాత అయితే ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు పసుపు ఫస్ట్గా యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే పసుపు ఉప్పు ముందుగా యాడ్ చేయడం వల్ల ముక్కలకి ఉప్పు అనేది పడుతుంది. ముక్కలు చప్పగా లేకుండా ఉప్పు బట్టి టేస్టీగా ఉంటాయి. కాబట్టి ముక్కలకు సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలిపి నూనెలో అయితే ఆ ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గించుకుందాం కర్రీని. చూసినట్లయితే ఉప్పు పసుపు బట్టి నూనె కూడా పైకి కొంచెం తేలుతూ కనిపిస్తూ ఉంది. అడుగంటకుండా కలుపుకుంటూ ఉందాము. నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీలో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కర్రీ కలిసేటట్టు మంచిగా కలుపుకుందామండి. ఈవెన్గా మొత్తం అన్ని ముక్కలకు కలిసేటట్టు మంచిగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రాకోకుండా పచ్చివాసన పోయేదాకా బాగా నూనెలో అయితే మగ్గించుకుందాము. చూసారంటే బాగా మగ్గి నూనె కూడా పైకి తేలుతూ కనిపిస్తుంది. చూసారంటే వాటర్ కూడా ఏం లేదు. ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ముక్కల్లోనే ఇంకిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగి ముక్కలు బాగా మంచిగా ఎర్రగా కనిపిస్తున్నాయి. దీంట్లో మనం ఇప్పుడు కర్రీకి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము. నేను వచ్చేసి 3 టీ స్పూన్స్ కారం దాకా యాడ్ చేశాను. చికెన్ కర్రీకి ఎప్పుడైనా సరే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. కారం అనేది ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపి కారం వాసన పోయేదాకా కొంచెం సేపు మూత పెట్టి అయితే మనం ఈ కర్రీని మగ్గించుకుందాము. కారం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవటం వల్ల కారం వాసన అనేది లేకుండా ఉంటుంది కర్రీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కర్రీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ముక్క మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఎంతైతే పులుసు కావాలనుకుంటున్నామో అంత పులుసు వరకు ఉంచుకోవచ్చు. నేనైతే ముక్క మునిగే వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామంటే మంచిగా ఉడికిద్ది కూర. చూసారంటే మంచిగా ఉడుకుతూ కనిపిస్తూ ఉంది కర్రీ అయితే. ఇలాగే మనం ఒక 5 నిమిషాల పాటు
ఉడికించుకుందాము. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి ఎంతైతే పులుసు కావాలో అంత పులుసు వచ్చే వరకు ఉడికించుకుందాము. చూసారంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి దగ్గర పడిపోయింది కూర అయితే. ఇప్పుడు ఈ దగ్గర పడిన కూరలోనికి ఇంత పులుసు అయితే నాకు సరిపోయిద్దండి. ఇంకందుకని దాంట్లో వచ్చేసి నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా యాడ్ చేసి గరం మసాలా అనేది కూరకు బాగా పట్టేటట్టు కలుపుకొని 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. ఇంకంతేనండి, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు.